సీజ్ ద షిప్ ఎపిసోడ్లో ఈరోజు రెండో షాక్ తగిలింది సీజ్ ద షిప్ మద్దతుదారులకు. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వ సంస్థ అక్కడ బియ్యం ఎక్కడంటే అక్కడ చెక్ పోస్టులు పెట్టి కంప్లీట్గా ఆపుకుంటూ వెళ్ళకండి, ఇది ఆఫ్రికాకు భారతదేశానికి గవర్నమెంట్ మధ్య అగ్రిమెంట్ ఉంది అని చెప్పి వాళ్ళు కాకినాడ కలెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం. ఆ తర్వాత ఈరోజు కాకినాడ కలెక్టర్ గారు మీడియా సమావేశం పెట్టి ఆ షిప్లో ఎన్ని బియ్యం ఉన్నాయి, అందులో రేషన్ బియ్యం ఎన్ని ఉన్నాయన్న వివరాలు కూడా చెప్పారు. ఆ కార్గో షిప్లో 4,000 టన్నుల రేషన్ బియ్యంలో 4,000 టన్నుల బియ్యంలో 1,320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయట. 1,320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయట. ఆ రేషన్ బియ్యం కూడా సత్యం బాలాజీ రైస్ డిపో వాళ్ళకి సంబంధించినవట. సత్యం బాలాజీ రైస్ ట్రేడర్స్ ఏదో వాళ్ళకి సంబంధించి ఒక కంపెనీకి సంబంధించి. ఇప్పుడు ఆ విషయం తేలుస్తారట. అవి ఎక్కడి నుంచి తెచ్చారు, వాళ్ళు ఎక్కడ నిల్వ ఉంచారు, అవన్నీ వివరాలు తీసుకుంటారట. కాకినాడ పోర్టులో మరో 12,000 టన్నుల బియ్యం షిప్లోకి ఎక్కించడానికి రెడీగా ఉన్నాయట. అవి మళ్ళీ మరోసారి చెక్ చేస్తారట. అండ్ ఆ షిప్ సీజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఆ షిప్ను ఎప్పుడు రిలీజ్ చేయాలన్నది మేము ఆలోచిస్తున్నాము అని చెప్పి కలెక్టర్ అన్నారు. షిప్ సీజ్ చేయడం అంత ఈజీ కాదు, షిప్ను ఎప్పుడు రిలీజ్ చేయాలో చెప్తాము అని చెప్పారు. ఆ 4,000 టన్నుల బియ్యం అంటే 1,320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నాయట. అవి కానీ ఒక కంపెనీకి సంబంధించివి. మరి ఎక్కడికి పోయి వైసీపీ వాళ్ళు వేల కోట్లు, మొత్తం దొంగలు, దోపిడీ దొంగలు, ఆక్రమణదారులు ఎన్నెన్ని అన్నారు. ఇందులో 1 కేజీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్న ఆ 1 కేజీకి బ్యానర్ హెడ్డింగ్లు, బ్రేకింగ్ న్యూస్లు వేసేవాళ్ళు. అవకాశం కూడా లేకుండా పోయిందా వీళ్ళకు? మరి ఇన్ని రోజులు చేసిన ఆరోపణలు నోర్లు మూసుకోవాల్సిందేనా? ఇంకేం చేస్తారు? ఇదిగానే ఆ విశాఖలో 25,000 కేజీల డ్రగ్స్ లాంటిదే. అప్పుడు ఎన్నెన్ని అన్నారు, చివరికి అది డ్రగ్సే కాదని సిబిఐ తేల్చిందట. ఇప్పుడు ఈడ వైసీపీ వాళ్ళు పందికొక్కులు అమ్ముకుంటున్నారు. వేల కోట్లు, ఇంకొకడు 1,00,000 కోట్లు అన్నాడు. మరి మీ నోర్లు ఏమి నోర్లు రా బాబు, యాసిడ్తో కడిగినా పోదేమో ఈ ద్వేషం ఈ నాలుకలకు అంటుకున్నది. 1 కేజీ వైసీపీ వాళ్ళకి సంబంధించి బియ్యం ఉన్నా ఆ 1 కేజీ చుట్టే ఇంక మొత్తం అంతా ఆ షిప్, కార్గో షిప్ పోతున్నది. ఆ కేజీ బియ్యం తీసుకొని మొత్తం ఆ కేజీ బియ్యం కోసమే షిప్ పెట్టారు. కేజీ బియ్యాన్ని అక్కడ ఆఫ్రికాలో అమ్మితే, వైసీపీ వాళ్ళు అమ్మితే 1,00,000 కోట్లు వస్తుంది అని చెప్పి కానీ ప్రచారం చేసేవాళ్ళు. 1 కేజీ బియ్యం ఉన్నా ఏవీ లేవుగా. కలెక్టర్ గారి ప్రకటన అదేగా. మరి ఇంకేం చేస్తారు ఇప్పుడు? వీరు చేసిన విమర్శలన్నీ అడిగిపోయాయి. సీజ్ ద షిప్ ఆ సముద్రంలో కలిసిపోయింది. రేపు మాపా డేట్ రిలీజ్ చేస్తారట సీజ్ ద షిప్ను. ఆ వైసీపీ వాళ్ళు అమ్ముకుంటున్నారు, తింటున్నారు అన్నది అది 1 కేజీ కానీ వైసీపీకి సంబంధించిన బియ్యం అని తేలే. మరి ఈ కంపెనీ ఏదో అది వైసీపీ వాళ్ళకి సంబంధించిందైనా ఈ పాటికి కథనాలు రాసేసేవాళ్ళు. మరి ఇంక ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేమైనా షిప్ దొరికితే దాన్ని సీజ్ చేయండి అంతే, ఇంకేం చేసేది ఉంది.